అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి విత్తనోత్పత్తి చేపట్టే రైతులు సాగు ప్రారంభం నుంచే చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, ఖరీఫ్ ఉల్లి సాగులో యాజమాన్యం, క్రొత్తగా మామిడి తోటలు నాటే రైతులకు సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. విత్తు కొద్దీ పంట అని నానుడి. విత్తన నాణ్యత, జన్యు స్వచ్ఛతపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుంది. నకిలీ విత్తనాల వల్ల అనేకసార్లు పంటను కోల్పోతున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వరి విషయంలో సూటి రకాలనే ఎక్కువగా సాగు చేస్తుంటారు. సూటి రకాల విత్తనాన్ని ఉత్పత్తి చేయడం చాలా తేలిక. వరిలో విత్తనం బయట నుంచి కొనుగోలు చేయటం కన్నా సొంతంగా విత్తనోత్పత్తి చేపడితే మంచి దిగుబడితో పాటు తోటి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇతర వరి పొలాలకు సుమారు 200 మీటర్ల దూరంగా విత్తన మడిని ఏర్పాటు చేసుకోవడంతో పాటు బెరుకులు లేకుండా ఎప్పటికప్పుడు తగు యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే విత్తన నాణ్యత ఉత్తమంగా ఉంటుంది. వరి విత్తనోత్పత్తి చేపట్టే రైతులు ఆది నుంచి సాగులో చేపట్టాల్సిన ఆ శాస్త్రీయ మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పోలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మధుకర్. వరి పంట అనేది ఆహార పంటలలో వరి పంట ఎక్కువ సాగవుతుంది. వరి పంట సూటి రకాలలో విత్తనోత్పత్తి రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేయడము చాలా సులభకరం. చిన్నపాటి మెలకువలు పాటించి రైతులు తమ పొలంలోనే రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేసి నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేసే రైతులు నారు వేసే 15 నుంచి 20 రోజుల ముందులోనే ఆ మడిని నీటితో నింపి గత ఎండాకాలంలో సాగు చేసిన వరి పంట కానీ వేరే పంట కానీ 2-3 సార్లు కల్టివేటర్తో కానీ రోటివేటర్తో కానీ మంచిగా దమ్ము చేయాలి. 5 సెంట్ల నారు 1 ఎకరానికి నాటు వేయడానికి సరిపోతుంది. ఆఖరి దుక్కులో 1 కిలో యూరియా, 1 కిలో భాస్వరము, 1/2 kg పొటాష్ని వేసుకోవాలి. యూరియాని నారు వేసినాక 15 రోజులకు మళ్ళీ 1 కిలో వేసుకుంటే సరిపోతుంది. విత్తనోత్పత్తి చేసే రైతాంగము ప్రధాన పొలాన్ని కూడా నాటి వేసే 15 నుంచి 20 రోజుల్లోనే నీటితో మంచిగా తడపాలి. పొలమంతా 2-3 సార్లు మనము పొలాన్ని రోటివేటర్తో కానీ కల్టివేటర్తో కానీ దమ్ము చేసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ పంట రాలిన గింజల్ని 90 నుంచి 90% నిర్మూలించుకోవచ్చు. రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మోయి పురుగు నివారణకై నారు వీకే వారం రోజుల ముందే మనం కార్బోఫిరాన్ 3G గుళికల్ని 800 గ్రాములు నారుమడిలో చల్లుకొని ఆ నీరు అందులోనే ఇంకేటట్టు చూసుకొని 25 నుంచి 30 రోజుల నారుని తెంపి మన ప్రధాన పొలంలో 15x15 ఎడంతో కానీ 15x20 సెంటీమీటర్ల ఎడంతో కానీ నాటుకున్నట్టయితే కొంతవరకు మోగిపురుని 50% నిర్మూలించబడుతుంది. విత్తనోత్పత్తి చేసే రైతాంగము నాటిని 20 రోజుల తర్వాత కార్బోఫిరాన్ 3G గుళికలు కానీ కట్రాఫ్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు కానీ ఎకరానికి 8 నుంచి 10 కిలోలు చల్లుకున్నట్టయితే మోగిపురును కానీ ఉల్లికోడిని కానీ నిర్మూలించుకోవచ్చు. విత్తనోత్పత్తి చేసే రైతాంగము 3 స్థాయిలో కీలలను ఏరవేయాలి. అది ఒకటి దుబ్బు దేశే దశ, ఒకటి పూత దశ, ఒకటి పంట కోసే దశ. అంతే. దుబ్బు దేశే దశలో
మనకు పంట యొక్క ఆ పంట వరి రకం యొక్క ఆకు రంగు, ఆకు పరిమాణము, పిలకలు వేసే గుణం ఆధారంగా మనం సాగు చేసే వరి రకానికంటే భిన్నంగా ఉన్నట్టయితే వాటిని కేలీలుగా గుర్తించి వేర్లతో సహా నిర్మూలించాలి. ఇంకోటి మనం చేసే వరి రకాలు 80 నుంచి 90 రోజులకు పూత వస్తుంది. ఈ పూత సమయంలో కానీ పూత కంటే ముందు కానీ మళ్ళొకసారి మనకు ఈ కేలీలని బెరుకులుగా గుర్తించి నిర్మూలించాలి. ఇంకో దశ మనకు పంట పక్వానికి వచ్చే ముందు, వారం రోజుల ముందు, పంట కోసే ముందు మూడో దశ బెరుకులు వేసే దశ స్థాయి. ఈ దశలో గింజలు ఏర్పడతాయి. ఈ గింజ యొక్క సైజు, ఆ దొడ్డు గింజన, సన్న గింజన, ఆ గింజ సైజును బట్టి, గింజ రంగును బట్టి, కంకిలో ఉండే గింజ నెంబర్, గింజల అమరిక, వీటిని ఆధారంగా భిన్నంగా ఉంటే వాటిని కేలీలుగా గుర్తించి వేర్లతో సహా ఈ దశలో, మూడో దశలో బెరుకుల్ని నిర్మూలించాలి. పంట కోత అందరూ యంత్రాలతో చేస్తున్నారు కాబట్టి వరి విత్తనోత్పత్తి చేసే రైతులు యంత్రం ద్వారా పంట కోసే ముందు అందులో గింజలు ఏమీ లేకుండా శుభ్రపరిచి ఒక 2-3 సార్లు ఖాళీగా నడపాలి. మన క్షేత్రంలో వరి విత్తనోత్పత్తి చేసే క్షేత్రంలో దింపి తూర్పు పడమరంగా ఒకసారి, ఉత్తర దక్షిణంగా ఒకసారి యంత్రాన్ని నడిపి ఆ విత్తనాలని సపరేట్గా పోసుకొని పంట క్షేత్రంలో ఉన్న మిగతా వరి పొలంలో ఉన్న గింజల్ని వాటిని విత్తనంగా సేకరించుకోవాలి. ఆ కోసిన విత్తనాలని సపరేట్గా పోసుకొని ఎండ తీవ్రత తక్కువ ఉండే ప్రాంతంలో ఒక 2-3 రోజులు ఆరబెట్టుకొని ఆ విత్తనాన్ని కొత్త ఉన్న గోనె సంచుల్లో నింపుకొని గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో దాన్ని భద్రపరచుకోవాలి. ఈ విధంగా రైతులు వరి విత్తనం నుంచి వరి కోసే వరకు సరైన దశలో చేయవలసిన యాజమాన్య పద్ధతులను పాటించి రైతులు తమ స్థాయిలో నాణ్యమైన విత్తనాన్ని పొందుకోవచ్చు. ఫలరాజమైన మామిడికి డిమాండ్ పెరుగుతుండటంతో సాగు విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూనే ఉంది. మామిడిని సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 40 మొక్కలు వచ్చేలా నాటుకునేవారు ఒకప్పుడు. అయితే అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో మధ్యస్థ, అధిక, అత్యధిక సాంద్ర పద్ధతిలో ఎకరాకు 100 నుంచి 1000 మొక్కలు వచ్చేలా నాటుకుని మంచి దిగుబడులు పొందుతున్నారు. అయితే ఎంత సాంద్రతలో మొక్కలు సాగు చేపట్టినా మొక్కల ఎంపిక, నాటే విధానం, ఎరువుల యాజమాన్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొత్తగా మామిడి తోటలు నాటే రైతులకు సూచనలు అందిస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లి ఉద్యానవనాధికారి చంద్రశేఖరరావు. మామిడికి అనువైన నేలలు కానీ వాతావరణం కానీ మన ప్రాంతంలో ఉండడం వల్ల, దీంట్లో అనుభవం అయినటువంటి రైతులు కూడా ఉండడం వల్ల మామిడి పంట అనేది నిరంతరం విస్తరణ సాగుతూనే ఉంది. వడగాల్పులు, పెనుగాళ్ళు వీచే ప్రాంతాల్లో కానీ, అదేవిధంగా అధిక వర్షపాతం, అదేవిధంగా అధిక ప్రతికూల వాతావరణం ఉన్న పరిస్థితుల్లో మనము ఈ మామిడి పంటను అనేది సిఫారసు చేయకూడదు. ఈ మామిడి మొక్కలను జూన్ నుండి డిసెంబర్ వరకు నాటుకోవచ్చు. సాంప్రదాయక పద్ధతిలో 7.5 మీటర్లలో సాంప్రదాయకంగా అయితే 75 మొక్కలు ఎకరాకు సాధ్యపడితే, అధిక సాంద్రతలో మొక్కలు నాటే విధానంలో 5 మీటర్లు చొప్పున నాటడం వల్ల ఎకరాకు 120 మొక్కల దాకా మనకు సాధ్యపడతాయి. మామిడి అంట్లు ఎంపిక చీడపీడలు ఆశించని వినీర్ పద్ధతిలో తయారు కాబడ్డ అంట్లను మాత్రమే నాటుకోవాలి. వేరుమూలం మరియు సయాన్ బాగా అతికి ఉండేటట్టుగా చూసుకోవాలి. 3 అడుగుల పొడవు, వెడల్పు లోతులతో మనము గోతులను తీసుకోవాలి. గోతులు తీసేటప్పుడు కూడా మట్టిని ఇన్వర్షన్ చేయాలి. అంటే పై మట్టిని ఒక పక్క, దాని కింద ఉండే 1.5 అడుగు మట్టి మరో పక్క వేసి, పై మట్టి కిందకి, కింద మట్టి పైకి వచ్చేటట్టుగా మనం గొంతుని మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. మొక్క నాటేటప్పుడు తీసిన మట్టిలో సూపర్ ఫాస్ఫేట్ 2 కేజీలు, అదేవిధంగా ఈ క్లోరిపైరిపాస్ పౌడర్ ఒక 200 గ్రాములు, పశువుల గత్తం అన్నీ కలుపుకొని
మనము గుంతని ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. గుంత ఫిల్ చేసుకున్నాక అంటు మొక్కను నాటవలసి ఉంటుంది. అంటు మొక్కను నాటేటప్పుడు అంటు అనేది భూమికి 20 సెంటీమీటర్ల కంటే పైబడి ఉండేటట్టుగా అంటు మొక్క నాటుకుంటూ ఊతంకర్ర స్టేకింగ్ అనేది మనం కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కట్టడం వల్ల అధిక వేగంతో వచ్చే గాలులకు మొక్క అంటు దగ్గర విరగకుండా మనం రక్షించిన వాళ్ళం అవుతాం. మొక్క నాటిన తర్వాత వేరుమూలం నుంచి వచ్చే చిగురులను తొలగించడంతో పాటు మొక్క నాటిన తర్వాత పోషక యాజమాన్యాన్ని కూడా మనం గమనించాలి. తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో ఎరువుల్ని పోషక పదార్థాలని వర్షాకాలం మొదట్లోనూ రెండోసారి వర్షాకాలం చివరిలోనూ వేయాలి. మరి తొలకరలో 6వ నెల 7వ నెలలో జీలుగా ఎకరాకి ఒక 10 కిలోలు లేదా జనుము ఎకరాకు ఒక 25 కిలోలు లాంటి పచ్చిరొట్ట పైర్లని మామిడి చెట్ల మధ్యలో వేసి 45-50 రోజుల్లో కలిదున్నుకోవాలి. మరి సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలి. మరి బాగా చివికిన పశువుల ఎరువు సుమారు 100 కిలోలు లేదా వర్మీ కంపోస్ట్ 10 కిలోలు చెట్టు పాదులో వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఒక్కొక్క మొక్కకు మొదటి సంవత్సరం నాటిన తర్వాత 100 గ్రాముల నత్రజని, 100 గ్రాముల భాస్వరం, 100 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువులు, తర్వాత ప్రతి సంవత్సరం కూడా అట్లా 100 గ్రాముల చొప్పున పెంచుకుంటూ 10 సంవత్సరాల తర్వాత కేజీ యూరియా, కేజీ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా కేజీ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ దాకా వేయవలసి ఉంటుంది. సాధారణంగా మొక్కల ఎదిగే దశలో వివిధ సూక్ష్మ పోషక పదార్థాల లోప సవరణకి లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేటు, 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేటు, 2 గ్రాముల బొరాక్స్, 2 గ్రాముల కాల్షియం సల్ఫేటు, 3 గ్రాముల మెగ్నీషియం సల్ఫేటు కలిపి సంవత్సరానికి 2 లేదా 3 సార్లు 6వ నెలలో 9వ నెలలోనూ మనం పిచికారీ చేసినట్లా ఇలాంటి సూక్ష్మ పోషక ఏవైనా కూడా లోపాలు ఉన్నా కూడా వాటి సవరణ మనం చేసినట్టు అవుతుంది. వర్షాకాలంలో అయితే 2 సార్లు తోటంతా దున్నడం వల్ల కలుపు మొక్కలను అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకడం జరుగుతుంది. మరి నీటి యాజమాన్యాన్ని గమనించినప్పుడు చిన్న మొక్కలకి 6 నెలల వరకు మనం కనీసం 2-3 రోజులకు ఒకసారి నీరు పెట్టడం అనేది కనీసం చేయాలి. డ్రిప్ పారుదల ద్వారా నీరు పెట్టుకోవడం వల్ల మంచి తోట డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అంతర పంటలను కూడా లేత తోటల్లో కూరగాయలు, తక్కువ ఎత్తు పెరిగే పైర్లు, బొప్పాయి లాంటి పండ్ల తోటలు కూడా మిశ్రమ పంటగా వేసుకోవచ్చు. కూరగాయలు, అదేవిధంగా పెసలు, అలసందలు వంటి అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. ఉల్లి లేని వంటిల్లు లేదంటే అతిశయోక్తి కాదు. నిత్యావసరంగా మనం వాడుకునే ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా అన్ని కాలాల్లోనూ సాగు చేస్తారు. వాణిజ్యపరంగా అధిక విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. గుండె జబ్బులకు దివ్య ఔషధమైన ఉల్లి శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కంటికి, జ్ఞాపక శక్తికి, జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, కర్నూలు జిల్లాల్లోనూ, తెలంగాణలోని రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలలో అధికంగా సాగవుతోంది. అన్ని ప్రాంతాలు అనుకూలమే అయినా ముఖ్యంగా కర్నూలు జిల్లా ఉల్లి సాగుకు పెట్టింది పేరు. జూలై, ఆగస్టు మాసాలు ఖరీఫ్ ఉల్లి నాటేందుకు అనువైన సమయం. ఉల్లికి కలుపు, తామర పురుగు, ఆకుమచ్చ తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని అధిగమిస్తే మంచి యాజమాన్యంతో ఖరీఫ్ ఉల్లి నుంచి ఎకరాకు 14 నుంచి 15 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ పంట నుంచి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలంటే సాగులో ఎలాంటి శాస్త్రీయ విధానాలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఖరీఫ్ ఉల్లిని జూన్, జూలై నుంచి అక్టోబర్, నవంబర్ వరకు సాగు చేస్తారు. ఉల్లి సాగుకు నీరు నిలవని సారవంతమైన మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న రకాన్ని బట్టి 120 నుంచి 150 రోజులలో పంట పూర్తవుతుంది. యాజమాన్యం సక్రమంగా పాటించిన రైతులు ఉల్లి సాగులో ఎకరాకు 140 నుంచి 150 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ పంట సాగులో కాలానుగుణంగా రకాలను ఎంచుకోవలసి ఉంటుంది. బళ్ళారి రెడ్ పాయలు పెద్దగా ఉండి తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాలలో సాగుకు అనుకూలంగా ఉంటుంది. పూసా రెడ్ పాయలు మధ్యస్థంగా అంటే 70 నుంచి 90 గ్రాముల బరువు ఉండి తక్కువ ఘాటుతో ఎక్కువ నిల్వ నాణ్యత ఉంటుంది. అర్కా నికేతన్ ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి ఒక్కో గడ్డ 100 నుండి 180 గ్రాముల బరువు ఉంటాయి. పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. అర్కా కళ్యాణ్ ఖరీఫ్ సీజన్కు అనుకూలంగా ఉండి
ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. అర్కా ప్రగతి 120 రోజులలో కోతకు వచ్చే ఈ రకం ఖరీఫ్, రబీ కాలాలకు అనువుగా ఉండి పాయలు గుండ్రంగా ఎరుపు రంగులో ఉంటాయి. S53 రకం 140 రోజుల పంటకాలం కలిగి పాయలు మధ్యస్థ గుండ్రంగా ముదురు గోధుమ రంగులో ఉంటాయి. అగ్రిఫౌండ్ డార్క్ రెడ్ పాయలు చిన్నవిగా గులాబీ రంగులో ఉండి ఘాటు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉండి రవాణాకు అనువుగా ఉంటాయి. సాధారణంగా మన రైతులు ఉల్లిని కాలానుగుణంగా 2 రకాలుగా నాటుతూ ఉంటారు. భూమిని బాగా దుక్కి దున్ని బోదెలు చేసి దానికి ఇరువైపులా నాటటం ఒక పద్ధతి అయితే సమతుల మళ్లలో నాటుకోవటం మరొక పద్ధతి. ఖరీఫ్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయి కనుక బోదెలు చేసి నాటే పద్ధతిని ఆచరిస్తే గడ్డలు నాణ్యంగా ఉంటాయి. ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చెయ్యాలి. లేదా 3 గ్రాముల థైరం లేదా కాప్టాన్ కలిపి శుద్ధి చేసుకున్నట్లయితే చీడపీడల బారి నుంచి పైరును కాపాడుకోవచ్చు. నారు పెంపకానికి నీరు నిల్వ ఉండని ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి. ఒక్కో నారుమడి 1 మీటరు వెడల్పు, 3 మీటర్ల పొడవు, 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండేలా ఎత్తు మళ్లను చేసుకోవాలి. 2 మడుల మధ్య 1 అడుగు దూరం ఉంచుకోవాలి. ఎకరా పొలంలో నాటుకోవడానికి 200 నుంచి 250 చదరపు మీటర్లలో పెంచిన నారు సరిపోతుంది. రైతులు 50% నీడనిచ్చే షేడ్ నెట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే మొలక శాతం బాగుండి నారు నాణ్యంగా ఉంటుంది. నారు మళ్లను 10 రోజులకు ఒకసారి లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ కలిపి మళ్లను బాగా తడిపినట్లయితే నారు కుళ్ళును అరికట్టి నాణ్యమైన నారును పొందవచ్చు. ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణ పొందుతున్న ప్రోట్రేలలో నారు పెంచే విధానంలో నారు పెంపకం చేపట్టినట్లయితే విత్తనం ఆదాతో పాటు ఆరోగ్యవంతమైన నారును పొందవచ్చు. ప్రధాన పొలాన్ని ముందుగా 3 నుంచి 4 సార్లు బాగా దుక్కి దున్ని చదును చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంతో బోదెలు చేసుకుని బోదెకు ఇరువైపులా నాటుకోవాలి. నాటే ముందు నారును 1% బోర్డో మిశ్రమంలో ముంచి నాటటం వల్ల భూమి నుంచి ఆశించే తెగుళ్ల నుంచి పంటను కాపాడవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరమిచ్చే ఎరువులు వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాషిచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి పైపాటుగా వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే గడ్డలు బాగా ఊరుతాయి. ఖరీఫ్లో అడపాదడపా పడే వర్షాలకు కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నారు నాటే ముందు భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల పెండిమిథాలిన్ లేదా 200 మిల్లీలీటర్ల ఆక్సీఫ్లోరోఫిన్ 200 లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. విత్తిన 35 నుంచి 40 రోజుల దశలో ఒకసారి అంతర కృషి చేసి మొదళ్లకు మట్టిని ఎగదొయ్యాలి. దీనివల్ల గడ్డలు బాగా ఊరి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వాతావరణ స్థితిగతులు, నేలలను అనుసరించి ప్రతి వారం 10 రోజులకు ఒకసారి నీటి తడిని అందివ్వాలి. గడ్డ ఊరే దశలో వారానికి ఒకసారి తడి ఇస్తే సరిపోతుంది. కోతకు 10 రోజుల ముందే నీటి తడిని ఇవ్వటం ఆపేయాలి. ఉల్లి దిగుబడులను ప్రభావితం చేసే చీడపీడలలో తామర పురుగులు ప్రధానమైనవి. ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చటం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనినే రైతులు మజ్జిగ తెగులుగా వ్యవహరిస్తూ ఉంటారు. తామర పురుగుల నివారణకు 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చెయ్యాలి. ఉల్లి 50% ఆకులు ఎండి నేలపై వాలినప్పుడు తీతకు వచ్చిందని గుర్తించాలి. ఈ దశలో తీతలు జరిపినట్లయితే నిల్వలో జరిగే నష్టాన్ని అధిగమించి నాణ్యమైన పాయలు పొందవచ్చు. గడ్డలు పీకిన తరువాత పొలంలోనే వీటిని ఒక వరుసలో ఉంచి 2-3 రోజుల పాటు ఆరబెట్టాలి. దీనినే క్యూరింగ్ అంటారు. తరువాత గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి ఉల్లి ఆకులను కొయ్యాలి.
దీనివల్ల కాడలోని ఘాటు గడ్డలోకి చేరి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వీటిని సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకుని మార్కెట్ చేసుకున్నట్లయితే అధిక ధర పొందే అవకాశం ఉంది. ధర తక్కువగా ఉన్న సమయాల్లో గోదాముల్లో నిల్వ చేసుకుని అటుపై అమ్ముకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గానికి చెందిన యువ రైతు హర్ష షేడ్ నెట్లో యూరోపియన్ కుకుంబర్ సాగు చేపట్టాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జలవనరుల శాఖ విభాగంలో విధులు నిర్వహిస్తూనే వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఉద్యాన శాఖ సూచనలు సలహాలు తీసుకుని యూరోపియన్ కుకుంబర్ సాగు చేస్తున్నాడు. సుమారు 15 సెంట్లలో షేడ్ నెట్ ఏర్పాటుకు 3.5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు రైతు చెబుతున్నాడు. ప్రస్తుతం పంట సాగు చేసి 45 రోజులు కావస్తోందని దిగుబడులు మొదలయ్యాయంటున్నాడు. మార్కెట్లో కిలోకు 22 నుంచి 25 రూపాయల వరకు ధర పలుకుతోందని, సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో కాయల నాణ్యత బాగుందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మాకున్న 2.5 ఎకరాల జాగాలో నేను రీసెంట్గా షేడ్ నెట్ వేసుకోవడం జరిగింది. 525 స్క్వేర్ మీటర్ షేడ్ నెట్ ఇది. రీసెంట్గా నేను కీరా దోస పండించడం మొదలు పెట్టడం జరిగింది. దీంతో మెయిన్ మనకు వచ్చే ఉపయోగాలు ఏంటంటే తక్కువ జాగాల అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో మనకి 80% ఆఫ్ ది ఇన్సెక్ట్స్ అనేవి తగ్గుతాయి. లైట్ ఇంటెన్సిటీ కూడా మనం దీనివల్ల తగ్గించవచ్చు. దానివల్ల మొక్క మీద హార్ష్ యూవీ రేస్ పడకుండా ఈల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతుందనేసి భావిస్తూ వేసుకోవడం జరిగింది. ఇప్పటికి క్రాప్ వేసుకుని 45 డేస్ అవుతుందండి. ఇప్పటికి మనం 500 కేజీస్ వరకు క్రాప్ తీసుకోవడం జరిగింది. 850 విత్తనాలు వేసుకున్నాను ఈ జాగాలో. టైం టు టైం ప్రూనింగ్, ఫెర్టిగేషన్స్, అలాగే ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ కూడా మనం స్ప్రే చేసుకుంటున్నాం. షేడ్ నెట్కి మొత్తం కలిపి మనకు 3,22,000 రూపాయలకి కేతీ కంపెనీ ద్వారా వేసుకోవడం జరిగిందండి. అలాగే మనకు ట్రాప్ క్రాప్ కింద బంతి మొక్కలు కూడా చుట్టూ వేసుకోవడం జరిగింది. దీనికి సింగిల్ స్టెమ్ సిస్టంలో ట్రిల్సింగ్ మెథడ్ యూజ్ చేసి ఈ మొక్కలు అనేది ఎక్కించడం జరుగుతుంది. సైడ్ షూట్స్ ఏమన్నా టైం టు టైం ప్రూన్ చేస్తాం. ప్రూనింగ్ అలాగే స్ప్రేయింగ్ చేసి ఎక్కువ ఈల్డ్ తీసుకోవడానికి ఫ్రూట్ క్వాలిటీ కూడా ఇందులో చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఫ్రూట్ ఫ్లైస్ కట్టే ఎఫెక్ట్ అవ్వవు. మ్యాక్సిమం ఇన్సెక్ట్స్ అనేవి లోపల రాకుండా ఉండడం వల్ల ఫ్రూట్ క్వాలిటీ బాగుంటుంది. దీనివల్లే గ్రేడ్ ఏ కుకుంబర్ని మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు 22 రూపీస్ నుంచి 25 రూపీస్ మధ్యలో కూడా కేజీ అనేది వెళ్ళడం జరుగుతుంది. అలాగే మనకు మల్చింగ్ షీటు, బెడ్ విడ్త్ 1 మీటరు, బెడ్ టు బెడ్ మధ్యలో విడ్త్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ పెట్టుకుంటాం. ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ వచ్చి 45 సెంటీమీటర్స్ గ్యాప్ లో ట్రయాంగిల్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ హీట్ సమ్మర్ కి ఏరేషన్ ఎక్కువ జరిగి మనకి ఫ్లవర్ డ్రాప్ అనేది అవ్వకుండా ఉండడానికి 45 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. అలాగే టైం టు టైం మనం ప్రూనింగ్ కూడా చేస్తాము. మొక్కలకి అవసరం లేని ఆకులను కూడా తీయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 500 కేజీస్ వరకు తీసుకోవడం జరిగిందండి. 45 డేస్ క్రాప్ ఇది. ఇంకా మనం దీనికి ఇంకో 90 డేస్ వరకు టైం ఉంది. మనం 3.5 to 4 టన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. యావరేజ్ ప్రైస్ 20 రూపీస్కి వెళ్ళినా రైతు 70,000 నుంచి 80,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. మనకు ఖర్చులు 30,000 పోయినా 3 నెలల్లో 3 నుంచి 4 నెలల వ్యవధిలో 50,000 నుంచి 40,000 మధ్యలో రైతు లాభం చేసుకునే అవకాశాలు అయితే ఇందులో ఉన్నాయి. దీనికి మనకు ఉద్యాన శాఖ వారు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సబ్సిడీ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇంకా అది ప్రాసెస్లో ఉంది. సంప్రదాయ పంటల సాగుకు భిన్నంగా యూరోపియన్ కుకుంబర్ సాగును ఎంచుకున్నట్లు రైతు చెబుతున్నాడు. ఉద్యాన శాఖ సలహాలు సూచనలతో పంట ఆశాజనకంగా ఉందంటున్నాడు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.